నమస్కారాలు పెద్దలకు అందరికీ. దీని కీర్తన సంప్రదాయము, గులాల్ సంప్రదాయము కొన్ని పెద్దోళ్ళు మనకు నిబంధనలు ఇచ్చిపోయిరు. దాని ప్రకారమే ఇందాక పండ్ర పటేలు సర్పంచ్ ఫారం నింపేది నారాయణ రెడ్డి గారికి చెప్పబట్టుండే. ఇది కూడా అట్లానే మనకు ఎట్లా అంటే ఎట్లా ఒకటో తరగతి పిల్లవాడికి ఒక పాటి నిండా ఒక్కో అక్షరం దింపేది ఉండదు ఇక్కడ. అందుకే మీరంతా నాకు అన్నదమ్ములు, దైవ బంధువులు, గురు బంధువులు, దేశభక్తులు, ఆత్మ బంధువులు. ఆత్మ అన్నప్పుడు అందరం మనం ఒకటే. దేశం అన్నమాట మనం అంతా భారతీయులం. దైవం అన్నప్పుడు అందరు మనం పాండురంగ మొక్కేటోళ్ళం. గురు అన్నప్పుడు మన గురుకు మన మొక్కేటోళ్ళం. అందుకే అన్ని రకాల నాకు మీరు గౌరవించి నిలబెట్టిరు. కానీ దీని సంప్రదాయం ఇక్కడ లేదు. కీర్తన తర్వాత ఆయన ఇంకో తీసుమార్గా వచ్చి ఈయన బాగా చెప్తాడు అన్నట్టు. హమ్ దేకో హమార అవలాదుకు దేకో అన్నట్టు అవుతుంది. ఇక బీర్బల్ తల్లి అన్నదంట. నాకేం చూస్తారు అని బీర్బల్ మీ అవ్వ నల్లగా ఉన్నదేమనంటే ఒక చప్పటి నుంచి కొట్టిందంట అక్బర్కు. వాడికి నాకేం చూస్తాను అవలాదికి చూడన్నాడు. అందుకే భారతదేశంలో మనం పుట్టినాం. ఇప్పుడు మీరు మరాఠీకు నాకు టచ్ ఉన్నది కానీ ముడి లేదు. ఇట్లా టచ్ వేరే ముడి వేరే కదా. కలెక్షన్ అంటాం చూడు. మీ కరెంట్లో పని మనం తుకారాం మహారాజు కరెంట్లో పని చేస్తాడు. టచ్ వేరే, ముడి గట్టుడు వేరే. ఇట్లా తలికితే కూడా కరెంట్ వస్తుంది కానీ ఎప్పుడు కదులుతుందో జరుజు జుజు అంటుంది గాలి కొడితే. సరిగా అర్థింగ్ లేదు, అతుకు లేదు అంటాం. నేను అసుంటి అతుకు లేని మనిషి అనుకో. కానీ మీ అందరూ చిన్నప్పటి నుంచి నారాయణఖేడ్ వాసులు అంతా నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నా మీద అంతే ప్రేమ ఉన్నది, మీకు అందరికీ అంతే నమ్మకం ఉంది. అది అంతే. మనిషికి ఏం కావాలి, శతకోటి ఉన్న మనిషికి జనార్దన్ ఎప్పుడైతే వాళ్ళ దృష్టిలో మంచి అభిప్రాయం ఉంటుందో గాదే భగవంతుని సంతకం. ఇప్పుడు ఈ భారత భూమి గురించి చెప్పాలంటే ఎక్కడిని చెప్పాలి. అది ఏమో పంచదార చిలక అంట తెలుగులో. చక్కెర చిలక అన్నప్పుడు దాని రెక్కలు, కాలు, తలకాయ, రేఖ అన్నీ దాని చక్కెరే అన్నట్టు. ఈ మన భారత సంస్కృతులు మనం పుట్టినాం. బౌద్ధ సుకృతాచి జోడి మనోనియా విఠలావుడి అంటారు. కానీ భారతదేశంలో ప్రతివాడు పుట్టినోడే పుణ్యవంతుడు. ముందు మనకు అందరికి పిల్లలకు అదే ఈ స్కూల్ పంపుతారు, ఉన్నత గుర్తింపు పొందిన ఈ స్కూల్లో. కానీ ఒక్కడు చదివితే కలెక్టర్ అవుతాడు, ఒకటి సపరాశి కాడు, ఇంకోటి చెరుకు నరికెళ్ళిపోతాడు. సపరాశి కూడా కాడు. వాళ్ళ తప్ప, అది టీచర్ తప్ప, నాన్న వాళ్ళ తప్ప. అందుకే అన్నీ అదే పాఠశాలలు పంపిరు కదా. అట్లా మనకి ఈ పాఠశాల అందరికీ కలెక్టర్ అయ్యే పాఠశాల ఇది. అందరు సంత అయ్యే పాఠశాలనే, అందరు దేవతలు ఉద్ధారమయ్యే పాఠశాలనే ఇది భారత భూమి. ప్రపంచం చాలా పెద్దగా ఉన్నది. భూమండలము 50 కోట్ల చదర కిలోమీటర్. చదర కిలోమీటర్ అంటే ఇట్లా కిలోమీటర్, అట్లా కిలోమీటర్ అంటే 210 ఎకరాలకు అవుతుంది ఒక జాగా. దానికి ఒక కిలో చదర కిలోమీటర్ అంటారు. అట్లా 50 కోట్ల చదర భూమండలంలోకి వెళ్ళి 2 అంతలు నిధి తీసేస్తే ఒకంత భూమి అంటాం మనం. ఒక 16 కోట్ల చదర భూమి ఉన్నది. 34 కోట్ల ఏమో అవి సముద్రం. వాళ్ళకెళ్ళి మన భారత భూమి అఖండ భారత్ ఉన్నప్పుడు 72 కోట్ల చదరకిలు ఉండుండే అంట. అప్పుడు మన బంగ్లాదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా అది మనకు ఉండే. అప్పుడు 72 లాఖ్ చదర కిలోమీటర్ ఉండే, 72 లక్షల చదర. ఇప్పుడు కుదించుకుంటా అని దోసుకొని పోయి 33 లక్షలు ఎంతో ఉంది ఇప్పుడు. అందులోనే ఇది దేవభూమి. 200 దేశాలు ఉన్నాయి, 1100 సంప్రదాయాలు ఉన్నాయి, ఎంతో భాషలు ఉన్నాయి, 100 భాషలు ఉన్నాయి, 850 కోటి మంది ఉన్నాం. కానీ ఇప్పుడు సాత్వికం, దైవికులు, దేవదానవ, దైవ సంపద, అసురి సంపద అని పరమాత్ముడు అన్నట్టు ఆ దైవీ సంపద 15 కోటి మంది ఉన్నాం మనం. అది విశ్వంలో 200 దేశం కాకుండా అది భారత భూమిలోనే 50 కోటి 144 కోట్లు ఉన్నామంట మనం. అలా ఒక 15 కోట్లు 16 కోట్లు మాత్రం దైవ బంధువులు, దైవ సంపద.
ఇక అట్లానే అంత ఇసిరిపోయి రొట్టె చేసేటి పిండి ఇది ఇత్తనాలు కొన్ని ఇవి అందులో కూడా మనిషారామ సహస్రరేసు అన్నట్టు అందులో కూడా ఇంకా తీయాలి జీరో మైనస్ తీయాలి. అది స్టాక్ మార్కెట్ భాష అంటారు దానికి. ఇక ఇంట్లో ఇది మనం చేస్తున్నాం భజన 3 రాష్ట్రాల కోణములో మనం ఉన్నాం ఈడ అని మనకు దొరికింది. నిజాంపేట దాటితే మనకు కూడా దొరుకుడే కదా. ఒకరోజు నేను గుంటూరు పోయి ఆడికి వెళ్ళి వచ్చి పొద్దున 7 వచ్చి గుంటూరుకి ముందు అక్కడికి వెళ్ళి వస్తుండే మన బాస్ నిజాంపేటకి వెళ్ళి పాత రోళ్ళకి. ఆడ అన్ని కొల్లు పికొని కూర్చున్నారు. నేను ఇంకో రోజు పోయినా నిజాంపేట కార్యక్రమం ఏంద్రా ఇంత జల్దీ కళ్ళు తాగుతున్నారు ఎందుకని అప్పుడు ఎన్ని కళ్ళు దుకాణాలు ఉన్నాయంటే 11 నేమారాజన్న బట్టలు. ఇక్కడ కూడా ఈడదాకా అమ్ముతున్నారు కొన్ని మనకి వరకు రాలేదు ఇంకేం కానీ. అందుకే ఈ మనకు ఆ సంప్రదాయం దొరికిందంటే చెప్పే భాష చాలా ఉంటుంది. ఈడ నిలబడినప్పుడు అవి అన్నీ వెళ్తుంది. ఇక సంక్షిప్తలో చెప్పాలంటే ఇది పారమార్థం రోడ్డు చాలా విచిత్రం. మార్గం అంటాం దీన్ని, మార్గం రోడ్డు దారి. ఇట్లా పోతూ ఉంటాం మనం నారాయణఖేడ్కి వెళ్ళి హైదరాబాద్ పోతాం, పండర్పూర్ ముంబై పోతూ ఉంటే నడవ ఎన్ని వస్తాయి చౌరస్తాలు. ఇప్పటికి నీ చెప్తా దగ్గపోతే ఎన్ని వస్తాయి. ఈ నారాయణఖేడ్ దగ్గపోయి ఇక్కడికి వస్తాయి. డౌరుకు పోయేది ఒకటి, ఇక్కడ పోయేది ఒకటి, ఓహో అబ్బాయి దగ్గర వస్తూ ఉంటాయి రోడ్డు. అందులో మనిషి బట్టకాయిస్తాడు, ఏదో రోడ్డు పట్టుకుంటాడు, ఇది కావచ్చు అని. ఆడ చౌరస్తా మీద చెప్పాలి కదా, ఓళ్ళు ఉండరు చౌరస్తా మీద రాత్రి. ఇట్లా పోని వాళ్ళు అంటారు. మా దగ్గర కూడా చాలామంది కొండాపురం వస్తామని కంటి రోడ్ పడతారు, ఆడికి శ్రీకాపురం రోడ్డు పట్టాలి కదా. అందుకే ఈ రోడ్డు అనేక పిల్లలు పుడతాయి ఆడ బట్టకాయిస్తాడు. అనేక రకాల విచిత్రమైన లాలచు సిద్ధి నిధి విధి అనేక ఇప్పుడు అన్నాడు చూడు. ఇవి అన్నీ కల్పతురు కామధేను పారిజాతం చింతామణి అమృతము వైభవము ధ్యాసు అవి అన్నీ వస్తాయి. ఇక ఇట్లా చేస్తే ఏమవుతావు, ఇట్లా లోకం తిరుగుతావు, నీ చదవకుండా ఉంటావు, ఇంద్రుడు అవుతావు, కుబేరుడు అవుతావు, యక్షుడు అవుతావు, గంధుడు అయితే దేవుడు అవుతావు, సావుకార రాజు అవుతావు, ఎన్నో రకాల చమత్కారాలు ఉంటాయి. అట్లా ఈ రోడ్డు పలుకుతాయి నడుమ పారమార్ దారికు ఇవి అన్నీ వస్తాయి. కానీ ఆ రోడ్డు పట్టుకొని ఆడదాకా పట్టణంల దాకా పోవాలంటే అది సాధ్యమే కాదు. ఎక్కడొకసారి ఫసాయిస్తాడు. విశ్వామిత్రుడు రాసిండు ఫసాయించుడు 60,000 సార్లు తపం చేసినోడు కదా. అందుకే మనం ఆ పారమార్థం రోడ్డుకు పోమని ఆ కనికిరం చేసి ఏం జరిగి కలియుగం ఏది కూడా తినేనికి కూడా హైదరాబాద్లో 80% మంది పార్సల్ తింటున్నారు, వండుకోకొచ్చారు. అది ఒకసారి గరం పెట్టేస్తే అది వారం దాకా అట్లని బట్టిలా గరమే ఉంటుందట. ఇది ఇంట్లో కూడా. అందుకే ఇది ఇప్పుడు ఏది చేయడానికి తయారు లేరు. ఇప్పుడు ఏం చేయాలని వాళ్ళ కనికిరిచ్చి మహానుభావులు త్రిమూర్తుల అవతారంలో ముక్తబాయి జగదంబ రూపంలో వచ్చి మనకి సరళ ఆరెట్పాడులు ఇంత తేలిక అంటే మదాన్ని తొలక తీసి మనకు అందించే సంప్రదాయం ఎక్కడ పట్టుకాయించకూడదు. కాళవేళ నామ ఉచారితనై తోయి పక్షిపై ఉదార్తి. దీనికి నియమము లేదు, పత్యము లేదు, రాత్రి లేదు, అప్పుడు లేదు, ఇట్లా లేదు. ఇప్పుడు అన్నిటికీ చాలా కర్మకాండ. ఒకడు సులోకం చదవాలంటే ఇట్లా ఎలబట్టాలంటే అనాలేదు. మీరు కూడా అంటారు సరంలో ఇడ ఇట్లా కాదు ఇట్లా. అది కూడా చాలా రంగులు ఉంటాయి. ఇలా దాటానికి రాదు. ఇది అందరూ చెయ్యరు కదా. అందుకే ఇది సాప్ సీదా సరళు. ఎక్కడ భట్కాయించ కూడా దానం చెయ్యకపో పినుగు మోసుకో రామనామ సత్తాయి అంటే కాశీలే మోసుకుపోయి మనం కూడా వారికారి టామ్ కృష్ణారి అని ఎత్తుకుపోతాం. అంటుడు లేదు, ముట్టుడు లేదు, ఏది లేదు. అను పైకన్నా కూర్చుంటే కూడా తుకారామారు అన్నాడు చెప్తాం చూడు. అందుకే ఇది ఎప్పుడు కూడా అనురాభాయి ఏది చేయరు. అందుకే సార అన్నిట్లా సారం భగవంతుడు కూడా పరమాత్ముడు అంబాకు చెప్పే కదా కైలాసంలా శ్రీరామ్ రామ్ రామ్ రమేతి రామ్ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే అన్నాడు. అందుకే ఈ భగవంతుని నామం మన వారికారికి ఎంపిక చేసుకున్నామని సహస్రనామాల వేల 3 చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? 3 రామకృష్ణ. అందుకే మనకేం చెప్పారంటే ఎక్కడో బయటకాయిస్తారు ఒక్కొడుక ఇంతే పట్టుకో చూడు. నువ్వు మనిషిగా ఉండి నీవు అన్ని చతుర్యుగములా చేసే సాధనం అన్ని సాధన యోగా జపాలు తపాలు యాత్రలు పోతి పురాణాలు ఉన్న ప్రపంచంలో అన్ని సాధనాలు చేసిన కంటే ఇది ఒక్కట్లా చేయాలని అమ్మ పార్వతి భగవతి పరమాత్మని పరమశివుని అడిగినప్పుడు ఇది శ్రీరామరామ్ అన్నాడట. అందుకే మనం ఇట్లా వెళ్తే సారం అనేది భగవంతుని నామము. ఇది రామకృష్ణ హరి ఎందుకు అంటాం మనం అంటే రామ్ లేక నీవు రామకృష్ణ హరి. రామ్ ఆచార్, కృష్ణ విచార్, హరి
ఉచ్చార. ఇక సేంద్రే దేవత అంటారు చూడు మనం. అందుకే ఏ దేవుని జయించాలి రాబాయి, వాడు కోడి కోయాలని కళ్ళం కాడ కోడికి పోతే జొన్న ఎత్తుకుపోతారు అంటారు వెనుకటికి. మనం కళ్ళు చేస్తే కళ్ళు, అందుకే మా వీకే నాయకుడు ఉండే ఒకరాని శివారు కొండపోని శివారు అటాసు ఉంది మాకు. ఆడ చేస్తే ఐషమ్మ ఎత్తుకుపోయిన ఇంటికి తెచ్చిన రాసి మళ్ళీ కంకి వేసి మళ్ళీ దోకిస్తే 5 మళ్ళీ అయిందంట కోడి కోసిన మేక కోసిన. అందుకే ఇవి అన్నీ సేంద్రే దేవత అవి కూడా ఉన్నాయి, భగవంతుడు ఇచ్చిన వ్యవస్థ ఉన్నది అన్నీ. అందుకే ఈ ఇక్కడ పోతే ఒకవేళ మీరు ఈ రోడ్డు పట్టుకుని ఇటు ఎడికి పోతుంది అవతల తోరణాలు పోతే తర్వాత అది దేవతలు ఎక్కడ పోకుండా ఆడాపేస్తాయని ఎందుకు ఇది చేసుకుంటే చాలని మన మహానుభావులు జ్ఞానేశ్వర మహారాజ్, సద్గురు నరేశ్వర పరమాత్ముడు అనే స్వయం అవతారాన్ని పారమ సంప్రదాయానికి ఉద్ధరించి ఈ మనకు బాపులు బింపులు జగద్గురులు అందరూ ఉన్నారు. కానీ 15వ స్థానం నుంచి భారత సంస్కృతి సత్యానాశ చేస్తూ ఉంటే వాళ్ళు తమాషా చూసుకుంటా కూర్చుని వాళ్ళ పాత్రలే జగద్గురు మనకు చేసి దేవి పేరు గుర్తులేదు, ఊరు గుర్తులేదు. ఆ సినిమాలు ఆడేటోళ్ళు పిల్లలు గుర్తు, క్రికెట్ ఆడే పిల్లలు పేరు గుర్తున్నారు, కానీ జగద్గురుల పేరు గుర్తులేదు ఉన్నాయా? అందుకే వీళ్ళు కాపాడుకున్నది సాధు సంతులు, ధర్మాన్ని కాపాడుకున్న మానవత కాపాడు, భూ సంస్కృతి కాపాడో, దేవభూమి కాపాడుకుని తెచ్చిన మానవ పుణ్య అది వరదంతి అమ్మని అంటే చూడా భగవంతుడు పూర్తి జీవితం పూర్తి చేసి మనకి మార్గం ఇచ్చిన సమయానికి మీరు నాకు కూడా పిలిచి మాట్లాడి అలవాటు ఉన్నారు, కానీ ఈ రకం మాట్లాడరు. చాలా మనం రోజు ఇట్లా వంట చేసుకుంటాం, పెద్ద వంట చేయాలంటే ఇంకోటి పిలవాలి వంట చేసి. అందుకే నేను చిన్న వంట చేసేటోళ్ళు మీ అంత సాధు సంతుల ముంగట మాట్లాడితే ఆశీర్వాద్ బాబాది ఉన్నది, సద్గురు భీమదాస్ మహారాజ్. నేను ఏం చేసినా ఒక మామూలు పుట్టినమ్మ పుట్టిమల పుట్టి కూలి కైకం చేసి పుట్టిమల పుట్టి బాబా అన్నాడు నాకు శబరిమాత కూడా ఆశీర్వాదం ఇచ్చింది. రామారావు మహారాజ్ శిష్యుడు బాబా కూడా సంక్రాంతి రోజు పోయిన ఒకసారి మేము చెప్పుకుంటే కథ బాబాయ్ వస్తుంది. జీవులకుడికి వేసి మండల పరిచయం కొత్తగా అయినప్పుడు పోదమ్మ బాటకి పోయినాం సంక్రాంతి రోజు. బాబా ఇట్లా కూర్చున్నాడు, ఇంట్లో పడికి అట్లా కూర్చున్నాడు, కాలు ముంగట వెనుక పెట్టుకొని కూర్చున్నాడు. నేను మొక్కితే మొత్తం పై మీదకి ఇట్లా కరెంట్ షాట్ కొట్టినట్టు ఒకటి ఇట్లా కింది. ఏదైనా చైతే దింపేలేడు, కాలు అట్లా కరెంట్ ఎట్లా షాట్ కొట్టే గానే కృపాదశి అంటారు. ఆ రోజు నుంచి చల్లు మనీ ఇంకేంటి తేడా నాకు కూడా చిన్న కరెంట్ షాట్ కొట్టి వేరే మళ్ళీ గూగుల్లో మీ కూడా కొట్టిండారు. అది కార్యక్రమం భగవంతుడి కృప. శబరిమాత కూడా ఇట్లా కూర్చున్నప్పుడు అట్లా శబరిమాత కూడా మా యోగురాలు ఉండే రామరామారావు ఒకసారి కోడగలుగుతాడు 79 కోడగలు పెద్ద కోడగల ఆయన కూడా ఇట్లా కూర్చున్నాడు. మరి మొక్కపోతే పాలంకు ఇట్లా మొక్కితే అట్లా షాట్ కొట్టి. అందుకే అది సాధువులు కృపాండోసు ఏం చేసినప్పుడు ఏం తప్పినాను తప్పి కూడా సరే అమ్మ ఏడిసి ఇట్లా పడిస్తారు. ఈ ఏడిసినప్పుడు మళ్ళీ బాగా ఏడిసి అన్నప్పుడు రాకూడదు అంటారు. ఇట్లా కూడా ఏ జన్మ చేసినా అక్కడ పోయి పుట్టినా మళ్ళీ ఇక్కడ ఊచుకోవడం వీళ్ళు ఒకట. అందుకే ఆ భగవంతుని కృప చేసుకుంటూ వచ్చితే ఇప్పుడు మార్పు కాలం సంధి కాలంలో ఉన్నాం. భగవంతుడు మనకైతే సాధు సంతులను పతివ్రతాలను దేవతల భూమి ఇది చెప్పుకుంటా పోతే ఈ పటేల్ కూడా యాస్ట్రాస్త్రం మీ సమయం తీసుకున్నట్టు అవుతుంది. అందుకే భగవంతుడు భారతదేశ భూమికి కేటాయించిన భూమి. గంధర్వులు, యక్షులు, కిన్నరులు, వారు, దేవతలు, రాక్షసులు అని ప్రపంచం ఒక సప్తదీవులు కేటాయించాడు. భారత్ భూమి అనేది మనకు కేటాయించినది హిందువులకు. హిందూ అంటే దేవతలు అని అర్థం, దైవ సంపద. అసలు దానిలో అందరు చూసుకుపోయి భార్య గోర్య ఏదో అండనివ్వకపోతే ఇట్లా ఈ మన భారతదేశం చెడిపోయింది. దేవభూమి ఎందుకంటారే దేవుడు కూడా ఇచ్చిన జాగ ఇది. బాబనం చేయడం దేవుడు చేయడం అంటే లేదా ఒక జాగ అది అందరు చూసుకుపోయి గందరగోళం అయింది. ఆ గందరగోళం పోయే సమయం కూడా అయింది. 2040 దాకా ప్రపంచం పెద్ద ఎత్తున మారుతుంది. ఈ మన సంస్కృతి జగానికి చాటిస్తుంది. సనాతన శాశ్వతాన్ని ఖర్చున కుట్టేచ్చు వర్ణాలు ఉంటే మీరు అవైనట్టు ఖర్చు అయ్యేది కాదు, దొంగలు దోచుకోటి కాదు. అందుకే ఈ సంస్కృతి మళ్ళీ తెలుస్తుంది, జగానికి శాసిస్తుంది. గందరగోళాలు చాలా ఉన్నాయి. అందుకే రామారామ అనవాళ్ళు రాలిపోదులు తెలుపులో కూడా గర్వం సాగి అట్లా అంటూ ఉండి నాకు కూడా మీరు అందరూ ఆశీర్వాదం ఇవ్వండి. నేను ఎక్కడో కాదు కానీ ఆశీర్వాదంతో ఇక్కడ దాకా ఆశీర్వాదం ఎవరో కై ఉండొచ్చు, కథ చెప్పి ఉండొచ్చు, కానీ నాకైతే ఈ జన్మలోనే ఇప్పుడే నన్ను ఏపుతున్నా చూస్తున్నా అందినట్టే కనిపిస్తుంది. అందరికీ ధన్యవాదాలు. పాద నమస్కారం. శ్రీరామచంద్ర భగవాన్